దాన్ని బైబిల్ ఏం చెప్తుందంటే పాప మరణముల నియమం రాయబడదు. రోమపత్రికలో ఉంటుంది, మీరు చూడాల్సిన పని లేదు, వినండి. 8వ అధ్యాయంలో రాయబడదు. ట్విన్ లా అనేటువంటిది ఒకటి ఉన్నది బైబిల్లో. అది పాప మరణముల నియమము అని రాయబడదు. అంటే కవులు అంటే ఎలా ఉంటారు? అచ్చం సేమ్ టు సేమ్ ఉంటారు కదా. రాము గారు ఎలా ఉంటారు? కవులంటే సేమ్ ఉంటారు. ఇద్దరిని కూడా మనం గుర్తుపట్టలేము. సో వాళ్ళ చూపు అలాగే ఉంటుంది, మొగం అలా ఉంటుంది, వాళ్ళు చూడడానికి అలాగే కనపడతారు. అట్లాగే పాపము మరణము కూడా రెండు సేమే. మన దృష్టిలో కొన్నిసార్లు పాపము చాలా అందంగా కనబడుతుంది, మరణమే కొంచెం భయంగా కనిపిస్తా ఉంటుంది. వాస్తవానికి పాపము రెండు కూడా సేమే. పాపం వచ్చింది అంటే దాని వెనకాల ఖచ్చితంగా మరణం ఉన్నట్లే. సో పాపం వల్ల వచ్చు జీతం మరణం అనుంది వాక్యంలో. పాపము వల్ల వచ్చు జీతం మరణం. ఈ భూమి మీద మనిషి చచ్చిపోతాడు అనేటువంటిది వాస్తవం. ఒకరోజు ఖచ్చితంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఎవరు కూడా ఇక్కడ లైఫ్ లాంగ్ ఉండరు, ఎవరు ఇక్కడ వేల సంవత్సరాలు ఉండరు. సో ఈ చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ చనిపోయినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్తాడో ఆ వెళ్ళే రాజ్యానికి కూడా యేసుప్రభు దేవుడే. ఆమేన్. చనిపోయి మనం వెళ్తాం చూడండి, అక్కడ కూడా దేవుడు ఎవరైనా ఉంటారంటే అది యేసుప్రభువే. ఈ పాప నియమముల ఈ పాప మరణముల నియమం ఏదైతే ఉన్నదో దానిని, అంటే ఆ మరణపు ముళ్ళును విరగొట్టడానికి యేసుప్రభు ఈ భూమి మీద అవతరించాల్సి వచ్చింది. మనిషి ఏం చేశాడంటే పాపాన్ని తెచ్చుకున్నాడు. మనిషి తన ఇష్టానుసారం బ్రతికేస్తూ, ఇష్టానుసారం జీవిస్తూ, తను చేసినటువంటి అవిధేయతను బట్టి ఈ భూమి మీదకి మరణం అనేటువంటి దాన్ని తెచ్చుకుంటే, ఆ మరణం నుంచి పాపిని విడిపించడానికి, మరణం నుంచి ఆ మనిషిని విడిపించడానికి యేసు ప్రభు ఈ భూమి మీద అవతరించాల్సి వచ్చింది. అంతేగాని ఒక కులాన్ని స్థాపించడానికి యేసు ప్రభు భూమి మీదకి రాలా, ఒక మతాన్ని స్థాపించడానికి యేసు ప్రభు భూమి మీదకి రాలేదు. ఒక మనిషిగా ఎలా బతకాలో, మనిషిగా బతికి చనిపోతే పరలోకం ఎలా వెళ్ళాలో అనేటువంటి ఒక అక్షర సత్యాన్ని తెలియజేయడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చారు. ఆమేన్. కానీ దానికి చాలా మంది ఏం పెట్టారు? మతం అనే పేరు పెట్టారు, కులం అనే పేరు పెట్టారు. ఒకవేళ యేసు ప్రభు వారిని నమ్మడం అది ఒక కులాన్ని అంగీకరించడం అని వాళ్ళు అనుకుంటే పర్లేదు అనుకోని, కానీ మనకి మోక్షం అనేటువంటిది ఒకటి వస్తుంది ప్రభుని నమ్మడం వల్ల. ఈ పాప మరణముల నియమాన్ని దేవుడు బ్రేక్ చేశాడు యేసు ప్రభు రోజు. అందుకే ఆయన ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని ఆయన చెప్పగలిగాడు. ఈవెన్ ఆయన వెంబడించినటువంటి శిష్యులు కూడా ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణం